కమాన్, అసలు టంగ్ ట్విస్టర్ అంటే మా వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారు. ఈవెన్ మాకు సెలబ్రిటీ గెస్టులు కూడా టంగ్ ట్విస్టర్ల కోసమే మన షోకి వస్తారు, అంతే కదా? అంతే, నువ్వేదంటే అదే. సో అందరికీ చాలా ఇష్టమైన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. హల్మిత్తి హబీబో, పామలు సత్యభామలు టంగ్ ట్విస్టర్ ఆడడానికి వచ్చేసేయండి. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. నిజానికి ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చారు. అందరూ మహాలక్ష్మిలానే వచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎప్పుడు మహాకాళిలో వచ్చే ధరణి కూడా ఈరోజు మహాలక్ష్మిలా తయారు. హలో అండి. హలో అండి. పేరేంటండి? అనిత. అనిత. అనిత ఓ అనిత, అందమైన అనిత. వచ్చింది అలా ఆయన గారి మీద. ఇంకి మీ ఆయన గారు పాడుతుంటారు ఈ పాట మీకు కోపం వచ్చినప్పుడల్లా? పాడుతుంటారండి. ఆయనకి భలే దొరికింది ఓ పాట. అలా ఆవిడకి ఎప్పుడు కోపం వచ్చినా పాట వేసుకో. అనిత గారు ఏం పేరు? సార్ పేరు? సార్ పేరు శ్రీనివాస్ అండి. సో శ్రీనివాస్ అనే పేరు, ఆ పేరుకి తగ్గట్టు ఉంటారా ఆయన? ఉంటారండి. అటు అలివేలు మంగ, ఇటు అనిత. అలా లేదండి. అనితని పద్మావతిని సేమ్ నేనే అండి. అచ్చా, మీరే. అసలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు పాపం. ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? లెక్చరర్ అండి. ఎప్పుడు ఆయన కాలేజీలోనే లెక్చరర్లు ఇస్తుంటారు, ఇంట్లో కూడా ఎప్పుడప్పుడు మీకు అవకాశం ఇస్తారా మీరు? లేదండి, ఆ ఛాన్స్ ఎప్పుడు ఆ ఛాన్స్ మీరు ఇవ్వరు. ఎందుకంటే నేను టీచర్ అండి. సరిపోయారు ఇద్దరు. అసలు వీళ్ళ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి? ఈమె టీచరు, ఆయన లెక్చరరు. ఎన్ని సంవత్సరాలు అవ్వు తర్వాత పెళ్లి? ఎప్పుడు ఎలా పెళ్లి అయింది? మ్యారేజ్ వచ్చేసి 10th లోనే అండి. యాక్చువల్ గా బాగున్నానని చెప్పేసి మా సార్ ముందుగానే డిగ్రీ స్టూడెంట్ ఏజ్ లోనే నన్ను సారు. ఎవరు 10th? నేను 10th అండి. మీరు 10th క్లాస్ లో? 10th క్లాస్ లో ఉండగా ఆయన ఖర్చు వేస్తారు. అంటే వేరే వాళ్ళు మళ్ళీ ఖర్చు వేయకుండా ఈ అమ్మాయి నాకే అని. మాస్టారు మీరు మా అమ్మలోళ్ళు కాదు. మీరిద్దరు 8th క్లాస్ ఏ 8th క్లాస్ బి లో లవ్ చేసుకోవాలండి. ఆమె 10th క్లాస్ వాళ్ళు డిగ్రీలో లవ్ చేసుకుంటే తప్ప. నాకు స్కూల్ ఫ్రెండ్ నాయన, ప్రేమించుకోలేదు అప్పుడు. అలాగే మరి శ్రీనివాస్ గారు డిగ్రీ. అవునండి, స్టూడెంట్ లైఫ్ లోనే బాగున్నానని చెప్పేసి వెంటనే చేసుకున్నారండి. ఆఫ్టర్ మ్యారేజ్ స్టడీస్ కంటిన్యూ చేశారు ఇద్దరు. ఆయన కూడా అండి పీజీ, ఎంఎస్సి, బిఎడ్. ఆఫ్టర్ మ్యారేజ్ చదువులు ఇంట్లో కాదు. మీ పుస్తకాలు చదువుకుంటుంటే ఆయన ఖుషి సినిమాలలో ఫ్యాన్ లా ఎటో చూసి ఆ తర్వాత అమ్మో చూడకూడదు, చదువుకోవాలి. సో ధరణి ప్రియ శ్రీనివాసు, మీరేమో అనిత. ఖుషి సినిమా సీన్. ఫ్యాన్ పట్టుకురండి. వద్దులే, అయ్యో ఫీల్ రావాలంటే కనిపించాలి కదా మరి. నువ్వు శ్రీనివాస్ మొత్తం అయిపోలేదు, జస్ట్ శ్రీనివాస్ అంతే. రెడీ. శ్రీనివాస్ అండ్ అనిత 10వ తరగతి డిగ్రీ, వైఫ్ అండ్ హస్బెండ్. ఆ రోజుల్లో సీరియస్, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, బాగా చదవాలి. కానీ మనసు మాత్రం ఉవ్విళ్ళు ఊరుతుంది. అంటే శ్రీనివాస్ అటు చూశారు, వచ్చింది శ్రీనివాస్ లుక్ అటే. నువ్వు చూసావు. నేను చూడలేదు. అరే చూసావు. నేను చూసానని నీకెలా తెలుసు? అంటే నువ్వు కూడా నన్ను చూస్తున్నావా? నీ ఫీలింగ్స్ నాకు తెలిసిపోయాయి. నేను ఓకే సూపర్. రెడీ. ఏడు అనిత గారు అయిపోలేదు, అసలైంది ఉంది ముందు. శ్రీనివాస్ గారికి మీకు కాన్వర్జేషన్ లో ఈ టంగ్ ట్విస్టర్ అన్నమాట. ఓకే, తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుంటే ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. అంతే సింపుల్. తప్పంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. రెడీ, ఇప్పుడు చెప్పండి. తప్పంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పేదాకా ఒప్పుకోవు. మళ్ళీ ఒప్పుకోవా? తప్పంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుంటే ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. ఇప్పుడు మళ్ళీ. తప్పంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుంటే ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. రెడీ, సూపర్. హలో అండి, మీ పేరేంటి? మౌనిక సార్. మౌనిక. మౌనిక
మౌనిక గారు సార్ చెప్పండి. లవ్ లో ఎవరు పడ్డారు ఫస్ట్? మా హస్బెండే పడ్డారు. ఏ పాపం ప్రశాంతంగా ఉన్న ఆయన జీవితాన్ని ఎందుకు మీరు అలా చిందరవందర గందరగోళం చేశారు? ఫస్ట్ అసలు ఆయనే లవ్ లో పడ్డారు, తర్వాత నేనే పడాల్సి వచ్చింది. లవ్ అంటే ఏంటో తెలియక అలా పడ్డారు. బాబు ఇది తప్పు అని అనొచ్చు కదా. చెప్పాను సార్, నేను చాలా సార్లు చెప్పాను అది తప్పు అని. బంగారానికి తెలుసా? వద్దు అని ఒక మాట అంటారు, తర్వాత ఒక కన్ను కొడతారు. ఇంకా వాళ్ళకి ఆ మాట ఎక్కడ ముందు ఉంటది? మా మాటలు వినపడం మీకు ఓన్లీ చూపులే కనిపిస్తాయి కాబట్టి ఇలా అనగానే వచ్చేస్తారు. చూపులతో చంపేస్తారు కాబట్టి ఇంకా అయ్యే కనపడతాయి. ఏం చేస్తాం మరి? మౌనిక గారు అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మా హస్బెండ్ మా నైబరే సార్. అచ్చా. సో ఆ నైబర్హుడ్ నుండి స్టార్ట్ అయింది. అచ్చా, మీరు అలా రోజు కావాలని ఆయన కళ్ళకి కనపడేలానే వెళ్ళేవారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.